హరీష్ అకాడమీ సమ్మర్ స్పెషల్ ఆఫర్. JPO గ్రామ పాలనాధికారి, గ్రూప్ 2 SI కానిస్టేబుల్ అండ్ JLDL ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ ఏప్రిల్ 25 నుండి మే 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. 2 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనం ఫస్ట్ టాపిక్ డిఫెన్స్ డీల్స్కి సంబంధించి. ఇండియా రఫాలే ఫైటర్ జెట్స్ కోసం ఫ్రాన్స్తో $7.4 బిలియన్ ఒప్పందం చేసుకుంది. ఇండియన్ నేవీ కోసము రఫాలే మెరైన్ వర్షన్ కోసం, రఫాలే మెరైన్ అనే వర్షన్ కోసం $7.4 బిలియన్ అనగా ఇండియన్ కరెన్సీలో సుమారుగా 64,000 కోట్ల విలువైన ఒప్పందము ఫ్రాన్స్తో చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా భారతదేశము ఫ్రాన్స్ నుంచి 26 రఫాలే జెట్లను ఇండియన్ నేవీ కోసము కొనుగోలు చేయబోతా ఉంది. ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్, అనగా ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య జరిగిన ఒక ఒప్పందము. ఈ ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్కు చెందిన డస్సో ఏవియేషన్ సంస్థ ఈ జెట్లను మనకు అందిస్తుంది. ఈ డీల్ ప్రకారము 2028 మిడ్లో, అనగా 2025 మధ్య నుంచి ఈ డెలివరీ చేయడం మొదలు పెడుతుంది. 2033 కల్లా కంప్లీట్గా ఈ 26 రఫాలే జెట్లను ఇండియన్ నేవీకి అందించడం జరుగుతుంది. ఇంకా గతంలో కూడా ఈ డీల్లో భాగంగా ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 36 రఫాలే ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 36కు తోడు మరో 26 నేవీ కోసం మనం కొనుగోలు చేయబోతా ఉన్నాం. అలానే ఈ డీల్లో భాగంగా ఫ్రాన్స్ మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా అందిస్తుంది, అనగా సాంకేతికత బదిలీ. ముఖ్యంగా రఫాలే ఫైటర్ జెట్స్ పైన ఒక రకమైన ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని వీటిపైన ఎక్విప్ చేసి ఈ జెట్స్ నుంచి లాంచ్ చేస్తారనమాట. బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, వీటికి కావాల్సిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను కూడా ఫ్రాన్స్ అందిస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ వీటికి ఒక పేరు ఉంటుంది. ఆ నేమ్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, దానికి ఒక పేరు ఉంటుంది. ఇటీవల ఇంకొక పేరు కూడా పెట్టారు, అదే పేరు. ఆ పేరు ఏంటో, 2 పేర్లు ఉంటాయి దీనికి. వీలైతే కామెంట్ సెక్షన్లో దీనికి ఆన్సర్ చేయండి. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ 26 రఫాలే జెట్స్లో 22 సింగిల్ సీట్ ఉండే రఫాలే జెట్లు, 4 డ్యూయల్ సీట్ ఉండే రఫాలే జెట్లను మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇది కంప్లీట్గా ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య కుదిరిన ఒప్పందం. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇజ్రాయెల్ గాజా క్రైసిస్ ఈ మధ్యన వార్తల్లో ఎక్కువగా ఉంది. మనం ఆల్రెడీ లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం మొరాగ్ కారిడారు, నెట్జారిమ్ కారిడార్ గురించి. నెట్జారిమ్ కారిడారు నార్థర్న్ గాజాని సదరన్ గాజాని వేరు చేసే ఒక కారిడార్ అని చెప్పేసి. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా పైన రిపీటెడ్గా దాడులు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వార్ మొదలయ్యి సుమారుగా 18 నెలలు అవుతూ ఉంది. ఆ వార్ మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాకి ఎటువంటి మానవతా దృక్పథంతో సహాయం చేయటం లేదు, హ్యుమానిటేరియన్ ఎయిడ్ని ఆపేసిందని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని రిక్వెస్ట్ చేసింది, ఇజ్రాయెల్ పైన విచారణ చేయండి అని చెప్పేసి. ఇది మానవతావాదంతో ప్రవర్తించడం లేదు అని చెప్పేసి. ఇప్పుడు అంతర్జాతీయ కోర్టు ఇజ్రాయెల్ పైన విచారణ చేపట్టబోతా ఉంది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు ఆ ప్రాంతంలో ఒక ల్యాండ్లో ఉన్న డిఫరెంట్ సిటీస్ పేర్లు తెలుసుకోవాలి. అలానే ఇటువంటి అంతర్జాతీయ కోర్టుల గురించి కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా UPSC లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా వీటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, వీటిలో ఎన్ని మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ కోర్టు గురించి తెలుసుకోవాలి. దీనినే
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది యునైటెడ్ నేషన్స్లో ఒక భాగం. యునైటెడ్ నేషన్స్కి 6 అనుబంధ సంస్థలు ఉంటాయి, 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యుఎన్. అందులో ఇది ఒకటి ఐసీజే. ఇది 1945లో యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ద్వారా 1945లో ఏర్పాటైంది. 1946 ఏప్రిల్ 1 నుంచి ఈ ఐసీజే అమల్లోకి వచ్చింది. దీని రోల్ వచ్చేసి దేశాల మధ్య న్యాయ వివాదాలను పరిష్కరిస్తుంది, లీగల్ డిస్ప్యూట్స్ని ఇది సాల్వ్ చేస్తుంది. అయితే దీనికి కేవలము అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ మాత్రమే ఉంటుంది, అనగా ఇది కేవలం రికమెండ్ చేయగలదు అంతే. ఇది ఇచ్చే తీర్పులు అనేవి బైండింగ్ తప్పనిసరి అయితే కాదు, కేవలం దీనికి సలహాలు ఇచ్చే అధికారం ఉంటుంది, అనగా అంత అధికారాలు లేవని చెప్పవచ్చు. ఇక ఐసీజే విషయానికి వస్తే దీని హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్స్లోని ది హేగ్. దీనిని పీస్ ప్యాలెస్ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ పీస్ ప్యాలెస్, అనగా నెదర్లాండ్స్లోని ది హేగ్ పట్టణం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యునైటెడ్ నేషన్స్కి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి. అందులో అన్నింటికీ కూడా హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ ఉంటుంది, కానీ దీనికి ఒక్కటి మాత్రం హెడ్ క్వార్టర్సు నెదర్లాండ్స్లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇందులో జడ్జెస్ వచ్చేసి 15 మంది జడ్జెస్ ఉంటారు, 15 మెంబర్ జడ్జెస్. ఆ జడ్జెస్ని 9 ఏళ్ల పదవీ కాలానికి సెలెక్ట్ చేస్తారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి 9 ఏళ్ల పదవీ కాలానికి గాను 15 మంది జడ్జిల్ని సెలెక్ట్ చేస్తుంది. ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అదే ఐసీసీ అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కూడా ఉంటుంది, మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. ఐసీసీ ఏం చేస్తుంది, వ్యక్తులను విచారిస్తుంది. ఎవరైతే కొన్ని క్రైమ్స్కి పాల్పడి ఉంటారో, ముఖ్యంగా జీనోసైడ్ క్రైమ్స్, అటువంటి క్రైమ్స్కి పాల్పడినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం ఐసీసీకి ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ఐసీజేకి ఐసీసీకి చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడుగుతాడు ఇవి స్టేట్మెంట్స్ ఇచ్చేసి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద నోటు బురుండి దేశము, ఆఫ్రికా ఖండంలోని బురుండి దేశము ప్రపంచంలోనే అతిపెద్ద నోటుని విడుదల చేసింది. ఆ నోటు విలువ వచ్చేసి 10,000 బురుండియన్ ఫ్రాంక్ల. ముఖ విలువ వచ్చేసి దాని ఫేస్ వాల్యూ 10,000 బురుండియన్ ఫ్రాంక్స్. అయితే ఇక్కడ ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే, ఇది 1000 నోట్లను మాత్రమే విడుదల చేసింది. అందులో ఒక నోటుని విజయవాడకు చెందిన ఒక పారిశ్రామికవేత్త కొమ్మూరి శ్రీధర్ గారు దక్కించుకున్నారు. సో మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఆయన పేరు కంటే కూడా ప్రపంచంలోనే అతిపెద్ద నోటు ఏ దేశం అంటే బురుండి. దీని లెంగ్త్ వచ్చేసి, దీని పొడవు 40 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, 29 సెంటీమీటర్ల బ్రెడ్త్ వెడల్పు ఉంటుంది. అంటే చిన్న సైజు స్కేల్ కంటే కూడా చాలా పొడవైనదని చెప్పవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం, దీన్ని లాంచ్ చేయడానికి బురుండి దేశం ముఖ్య ఉద్దేశము, బురుండిలో ప్రధాన ఆదాయ వనరు, మెయిన్ ఎకనామిక్ రిసోర్స్ వచ్చేసి బురుండి కంట్రీకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, వన్యప్రాణులు, సఫారీ, టూరిజము, వైల్డ్ లైఫ్ టూరిజము ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు అన్నమాట. సో దీన్ని అమ్మడం ద్వారా, ఈ నోట్లను అమ్మడం ద్వారా వచ్చే డబ్బులని ఈ వన్యప్రాణుల సంరక్షణ కోసము బురుండి దేశం ఉపయోగించబోతా ఉంది. ఇక గతంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన నోటు, అతిపెద్ద నోటు మలేషియా ఉండేది. ఇప్పుడు మలేషియాని కంటే కూడా బురుండినే టాపు. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి చైనాకి ఫిలిప్పైన్స్కి మధ్య ఒక ద్వీపానికి సంబంధించి, ఐలాండ్స్కి సంబంధించి వివాదం నడుస్తూ ఉంది. ఆ వివాదము శాండీ కే రీఫ్ వివాదం. శాండీ కే రీఫ్ అనేది సౌత్ చైనా సీలో ఉండే ఒక అన్ఇన్హాబిటేటెడ్ ఐలాండ్, అనగా మనుషులు ఉండని ఒక ద్వీపం అన్నమాట. ఈ శాండీ కే రీఫ్ వివాదం నడుస్తూ ఉంది. దీనికి ముఖ్య కారణము యాక్చువల్లీ ఈ సౌత్ చైనా సీలో చైనా అన్ని ఐలాండ్లని, ఆల్మోస్ట్ అన్ని ఐలాండ్లను తమవేగా భావిస్తుంది అనమాట. ఇవన్నీ మాకు చెందినవే అని చెప్పేసి భావిస్తూ ఉంటుంది. ఈ శాండీ కే వివాదము ఎక్కడ ఉంటుందంటే స్ప్రాట్లీ ఐలాండ్స్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్, స్ప్రాట్లీ ఐలాండ్స్, శాండీ కే, ఇటువంటివి. ఈ శాండీ కే అనేది స్ప్రాట్లీ ఐలాండ్స్, ఇది కూడా సౌత్ చైనా సీలో ఉంటుంది. ఇక తిటు ఐలాండ్ అని ఒకటి ఉంటుంది, తిటు ఐలాండ్. ఈ తిటు ఐలాండ్కి దగ్గరలోనే ఈ శాండీ కే వివాదం ఉంటుంది. మనం తెలుసుకున్నాం గతంలో సెంకాకు ఐలాండ్స్ అనేవి ఈస్ట్ చైనా సీలో జపాన్కి చైనాకి మధ్య వివాదమైన ప్రాంతము. జపాన్లో ఐలాండ్స్ ఉంటాయి, సెంకాకు ఐలాండ్స్ అని చెప్పేసి, అవి వివాదమైన ప్రాంతం అనమాట. సో అలా అడుగుతాడు,
శాండీ కే వివాదం వచ్చేసి చైనాకి ఫిలిప్పైన్స్కి, స్ప్రాట్లీ ఐలాండ్స్ వివాదమైనా కూడా చైనాకి, ఫిలిప్పైన్స్కి, బ్రూనై దేశానికి, వియత్నాంకి మధ్య వివాదం నడుస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఒకటి 9 లైన్ అనేది ఒకటి ఉంటుంది. 9 లైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కావచ్చు, లేదంటే జాగ్రఫీలో డైరెక్ట్గా అడుగుతాడు. 9 లైన్ అనేది దేనికి సంబంధించినది? 9 లైన్ అనేది ఇది మ్యారీటైమ్ బౌండరీ ఆఫ్ చైనా. ఇది యూ షేప్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ సౌత్ చైనా సీలో యూ ఆకారంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్నంతా కూడా చైనా మాదే అని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 9 లైన్ అనేది సౌత్ చైనా సీలో ఉంటుంది. నెక్స్ట్ వన్, రష్యాకి ఉక్రెయిన్కి క్రైసిస్ సంబంధించి అమెరికా ప్రభుత్వము రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతిని తీసుకురావాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంది. దానిలో భాగంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రపోజల్ కూడా పెట్టింది. మీరు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం చేసుకోండి. అయితే ఉక్రెయిన్కి ఒక సలహా ఇచ్చింది. ఆ క్రిమియా అనేది రష్యాలో భాగము, ఎందుకంటే అది రష్యా దాన్ని ఆక్రమించింది కనుక అది రష్యా భౌగోళిక ప్రాంతంలో క్రిమియా అనేది భాగం కనుక రష్యాకే ఇవ్వాల్సిందిగా ఉక్రెయిన్ని అడిగింది అమెరికా ప్రభుత్వం. అయితే ఉక్రెయిన్ దానికి ఒప్పుకోవటం లేదు. ఇది మా ప్రాంతం అని చెప్పేసి ఉక్రెయిన్ చెప్తా ఉంది. ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఆపడానికి రష్యా 3 రోజుల పాటు ట్రూస్ని అనౌన్స్ చేసింది. ట్రూస్ అంటే కాల్పులను విరమించింది, జస్ట్ కేవలం 3 రోజుల పాటు. దానికి కారణము విక్టరీ డే సెలబ్రేషన్స్ రాబోతూ ఉన్నాయి రష్యాలో. విక్టరీ డే మే 8 నుంచి మే 10 వరకు 3 రోజుల పాటు రష్యా కాల్పులు మేము చేయబోమని చెప్పేసి ట్రూస్ ప్రకటించింది. ఇక్కడ విక్టరీ డే అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ విక్టరీ డే అనేది రష్యాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 1945లో సెకండ్ వరల్డ్ వార్ టైంలో రష్యా, అప్పటి యునైటెడ్ సోవియట్ యూనియన్, నాజీ జర్మనీ పైన గెలుపొందిందనమాట. అందుకు మే 8న ఎవ్రీ ఇయర్ మే 8న విక్టరీ డేగా రష్యా సెలబ్రేట్ చేసుకుంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 3 డే ట్రూస్ అనేది విక్టరీ డే సందర్భంగా. ఆల్రెడీ గతంలో కూడా ఈస్టర్ పండుగ సందర్భంగా రష్యా 30 గంటల పాటు కూడా కాల్పులను విరమించింది. కానీ కంప్లీట్గా శాంతి అనేది ఇంకా రావట్లేదు. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వివాదంలో ఉక్రెయిన్ బార్డర్ కంట్రీస్ తెలుసుకోవాలి. గతంలో యూపీఎస్సీలో డైరెక్ట్గా అడిగాడు ఉక్రెయిన్ బార్డర్ కంట్రీస్ ఏవి అని చెప్పేసి, కింది వాటిలో ఏవి బార్డర్ కంట్రీస్ అని చెప్పేసి. జనరల్గా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యన స్పెసిఫిక్గా ఏదైతే దేశం వార్తల్లో ఉందో, ఏదైనా కంట్రీ హాట్ న్యూస్లో ఉంటే ఆ బార్డర్ డైరెక్ట్గా అడుగుతా ఉన్నాడు. ఏ ఎగ్జామ్లో అయినా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఉక్రెయిన్ బార్డర్ కంట్రీస్ వచ్చేసి 7 ఉంటాయి. 7 బార్డర్ కంట్రీస్. అవి నోట్ చేసుకోండి. 1 బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగరీ, రొమేనియా, మాల్డోవా, రష్యా. ఈ 7 కంట్రీలు బార్డర్గా ఉంటాయి. డెఫినెట్లీ ఇలాంటివి మనము మ్యాప్లో చూసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక కొన్ని సిటీలు కూడా ఉంటాయి. ఉక్రెయిన్లో కీవ్ సిటీ. ఆ కీవ్ సిటీ ఎక్కడ ఉంది అంటే ఉక్రెయిన్. ఇప్పుడు మనము యెమెన్ ప్రాంతంలో కూడా కొన్ని మనం చూస్తూ ఉన్నాము వివాదాలు. అప్పుడప్పుడు కొన్ని ప్రదేశాల వార్తల్లో ఉన్నప్పుడు వాటిని మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఉక్రెయిన్కి సదరన్ బార్డర్ వచ్చేసి బ్లాక్ సీ ఉంటుంది. బ్లాక్ సీ. ఈస్టర్న్ ప్రాంతంలో సీ ఆఫ్ అజోవ్ కూడా బార్డర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉద్యోగ వికాస్ అవార్డు లభించింది. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ. దీని ముఖ్య ఉద్దేశము భారతదేశంలో ఇండస్ట్రియల్ కారిడార్స్ని, పారిశ్రామికీకరణను వేగవంతం చేయడానికి ఇండస్ట్రియల్ కారిడార్స్ని అభివృద్ధి చేస్తూ ఉంటుందన్నమాట. అందులో భాగంగా ముఖ్యంగా స్మార్ట్ సిటీస్ని, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని కూడా అభివృద్ధి చేస్తుంది. ఇందులో పాలక్కడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తూ ఉన్నందుకు కేరళలో జరిగిన ఒక ఈవెంట్లో ఉద్యోగ వికాస్ 2025 అవార్డుని ఎన్ఐసిడిసికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటైంది, దీని కింద ప్రెజెంట్ ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇండియాలో ఉన్నాయని చెప్పేసి. ఈ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషను 2007లో ఏర్పాటైంది. 2007లో ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఇది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఎక్స్పాండ్ చేశారు.
ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇక ఇందులో 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్లో ఈ 11 కారిడార్స్ ఉంటాయి. ఈ ముఖ్యం మనకు ఈ 11 కారిడార్స్లో తెలంగాణలో ఏమున్నాయి కారిడార్సు, ఆంధ్రాలో ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి. ఈ 11 ఒకసారి చదువుతాను. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, ఒడిషా ఎకనామిక్ కారిడార్, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇది తెలంగాణ, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ తెలంగాణ, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అగైన్ తెలంగాణ. తెలంగాణలో 3 ఉన్నాయని చెప్పవచ్చు తెలంగాణ గుండా ప్రవహించేవి. ఎక్స్టెన్షన్ ఆఫ్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ టు కొచ్చి. ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని కొచ్చికి కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు కోయంబత్తూరు ద్వారా. అలానే ఢిల్లీ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి 3D మైక్రోస్కోప్ అసిస్టెడ్ గ్లకోమా సర్జరీ. గ్లకోమా ఇది ఒక రకమైన కంటి వ్యాధి. ఈ కంటి వ్యాధికి సర్జరీ తొలిసారిగా ఇండియాలో 3D మైక్రోస్కోప్ని ఉపయోగించి న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో సర్జరీ చేశారు. జనరల్గా ఆప్టికల్ మైక్రోస్కోప్స్ అటువంటివి వాడతారు సర్జరీ చేయాలంటే, కానీ ఇక్కడ 3D మైక్రోస్కోప్. 3D మైక్రోస్కోప్ అంటే ఏంటి? కంటికి కనిపించని వస్తువులను కూడా, కంటికి కనిపించని సూక్ష్మజీవులను కూడా మనము మైక్రోస్కోప్ ద్వారా చూడవచ్చు. ఇప్పుడు 3D మైక్రోస్కోప్ అంటే 3 డైమెన్షనల్గా కూడా మనం ఏదైనా కూడా చూడవచ్చు. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. భారతదేశంలో మొట్టమొదటి 3D మైక్రోస్కోప్ సహాయ గ్లకోమా సర్జరీ న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్. ఇక్కడ ఒక క్వశ్చన్ అగైన్ మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో, తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ గ్లకోమా సెంటర్ని ఏర్పాటు చేశారు. అది ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ జిల్లాలోని ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేశారో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. దానికి ఆన్సర్ తెలపండి. నెక్స్ట్ వన్, రిపోర్ట్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ స్పెండింగ్ ఎలా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఆర్మ్స్ని, ఆయుధాలను ఏ విధంగా దేశాలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి, ఏ విధంగా తమ మిలిటరీ ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ చేసుకుంటా ఉన్నాయని చెప్పేసి స్వీడన్కు చెందిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం సిప్రి రిపోర్టు 2025ని విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారము ఏమని చెప్తా ఉందంటే 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ స్పెండింగ్ అనేది, మిలిటరీ పైన ఖర్చు పెట్టడం అనేది చాలా పెరిగింది. 2024 సంవత్సరంలో గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది $2,718 బిలియన్ చేరుకునిందట. 2,718 బిలియన్ చేరుకునింది. 2023 సంవత్సరంతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, ఇంక్రీజ్ అయింది, మిలిటరీ స్పెండింగ్ ఇంక్రీజ్ అయింది. అలానే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ కూడా ఈ మిలిటరీ పైన ఖర్చు పెట్టడం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా యూరప్ ప్రాంతము, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఈ మిలిటరీ స్పెండింగ్ ఎక్కువైందని చెప్పింది. దానికి కారణం మనం చూస్తూ ఉన్నాం. మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ కావచ్చు, యూరప్లో రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వివాదము. సో అందువల్ల మిడిల్ ఈస్ట్కి యూరప్కి పెరిగింది. ఇక 2024 సంవత్సరంలో మిలిటరీ పైన ఎక్స్పెండ్ చేస్తూ ఉన్న టాప్ 5 కంట్రీస్ తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అమెరికా ఉంది, యుఎస్ఏ. $997 బిలియన్ యుఎస్ఏ అత్యధికంగా ఖర్చు పెడతా ఉంది మిలిటరీ పైన. సెకండ్ చైనా ఉంది, $314 బిలియన్. థర్డ్ రష్యా, $149 బిలియన్. ఫోర్త్ జర్మనీ, $88.5 బిలియన్. ఫిఫ్త్ ప్లేస్లో ఇండియా ఉంది, $86.1 బిలియన్. సో ఈ టాప్ 5 కంట్రీస్ మనకి గుర్తుంటే సరిపోతుంది. ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ రష్యా, ఫోర్త్ జర్మనీ, ఫిఫ్త్ ఇండియా. ఇక పాకిస్తాన్ ఖర్చు పెడతా ఉన్న దానికంటే మనము 9 రెట్లు ఎక్కువగా మిలిటరీ పైన స్పెండ్ చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈ రిపోర్ట్ తెలిపింది. ఇది మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనము నిన్న 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టు, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి తెలుసుకున్నాం. అవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయని చెప్పేసి. ఇప్పుడు
ఒక బుక్కు సంబంధించి కొంతమందికి అనిపించవచ్చు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేదంటే వేరే ఎగ్జామ్స్కి స్టేట్ ఎగ్జామ్స్ గ్రూప్ 2 లాంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బుక్స్ అడుగుతాడా అనే డౌట్ కూడా రావచ్చు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 2024 యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ డైరెక్ట్గా బుక్స్ పైనే అడిగాడు. ద ఇండియా వే అండ్ వై భారత్ మ్యాటర్స్ అనే 2 బుక్లను రచించిన రచయితలు ఎవరని చెప్పేసి 2024 యూపీఎస్సీలో అడిగాడు. అంటే చూస్తూ ఉంటే యూపీఎస్సీ ఏమో స్టేట్ ఎగ్జామ్స్ ఎట్లా అడుగుతూ ఉన్నారో కూడా అలా అడుగుతూ ఉన్నారు, స్టేట్ ఎగ్జామ్స్ ఏమో యూపీఎస్సీ లెవెల్లో ఎట్లా అడుగుతూ ఉన్నారో కూడా అలా అడుగుతూ ఉన్నారు. సో అందుకు మనము ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది బుక్ పైన. బుక్ వచ్చేసి ద స్టంప్డ్ పుస్తకం ఏ భారతీయ వికెట్ కీపర్ క్రికెటర్ ఆత్మకథ. ద బుక్ స్టంప్డ్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ ఇండియన్ వికెట్ కీపర్ క్రికెటర్. ఆప్షన్ ఏ ఎంఎస్ ధోని, ఆప్షన్ బి సయ్యద్ కిర్మానీ, ఆప్షన్ సి వృద్ధిమాన్ సాహా, ఆప్షన్ డి పార్థివ్ పటేల్. సో నెగ్లెక్ట్ చేయొద్దండి బుక్స్ వార్తల్లో ఉన్నప్పుడు. ఇటీవల మనము లియో అనే ఒక బుక్ గురించి కూడా తెలుసుకున్నాం, చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించిన పుస్తకం అది. అలానే మార్చ్ ఆఫ్ గ్లోరీ ఇండియన్ హాకీకి సంబంధించిన బుక్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ స్టంప్డ్ ఏ క్రికెటర్కి సంబంధించిందో కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఆన్సర్ని, ఎందుకంటే ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఇలా ఉన్నాయి కాబట్టి యూపీఎస్సీలో కూడా బుక్స్ గురించి అడుగుతా ఉన్నాడు కాబట్టి. ఇక నిన్నటి క్వశ్చన్స్ విషయానికి వస్తే మనం అడిగినది 73వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఎప్పుడు అమల్లోకి వచ్చింది. అది ఏప్రిల్ 24, 1993న అమల్లోకి వచ్చింది. తొలిసారిగా నేషనల్ పంచాయతీరాజ్ డేని 2010లో ఏప్రిల్ 24న నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము దీన్ని తొలిసారిగా నిర్వహించింది. ఇక 74వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 విషయానికి వస్తే ఇది 1 జూన్ 1993న అమల్లోకి వచ్చింది. ఈ రెండిటికి ఆన్సర్ చాలామంది చేశారు. కానీ మనం అడిగిన ఇంకొక క్వశ్చన్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ పథకాన్ని ఎప్పుడు ఎక్కడ లాంచ్ చేశారనే విషయంలో మాత్రము చాలామంది విఫలమయ్యారు. సో అలర్ట్గా ఉండండి. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఇది 23 సెప్టెంబర్ 2018న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జార్ఖండ్లోని రాంచీలో లాంచ్ చేశారు. ఇలాంటి స్కీమ్స్ స్టార్టప్ ఇండియా ఉంటుంది. ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు ఇది ఐడియా ఉండాలి. స్టాండప్ ఇండియా ఈ స్కీము, బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి స్కీమ్స్ మాత్రం తప్పకుండా డేట్లు కూడా గుర్తుపెట్టుకోండి. మొన్న అడిగాడు ఏపీఎస్సి గ్రూప్ 2లో పాలిటీలో పలానా యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో డేట్లతో సహా ఇచ్చాడు. నెక్స్ట్ టాపిక్ పద్మ అవార్డ్స్. 2020 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో ఇచ్చారు. తొలి విడతలో భాగంగా 71 మందికి ఈ అవార్డులని ప్రదానం చేశారు. 2025 సంవత్సరానికి సంబంధించి ఓవరాల్గా 139 మందికి సెలెక్ట్ చేశారు. 139 మందికి. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది పద్మవిభూషణ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, పద్మభూషణ్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అవన్నీ తెలుసుకోవాలి. ఇక ఈ పద్మ అవార్డులు వచ్చేసి భారతదేశంలో చాలా విలువైనవి అని చెప్పవచ్చు. భారతరత్న తర్వాత అత్యున్నతమైన పురస్కారం వచ్చేసి పద్మవిభూషణ్. ఇది ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం 139లో పద్మవిభూషణ్ వచ్చేసి 7 మందికి ఇచ్చారు, పద్మభూషణ్ 19 మందికి ఇచ్చారు, పద్మశ్రీ 113 మందికి ఇచ్చారు. మనం తెలుసుకోవాల్సింది పద్మవిభూషణ్ ఆ 7గురి పేర్లు కూడా తెలుసుకోవాలి తప్పకుండా. అందులో ఒకరు తెలంగాణకు చెందిన ప్రముఖ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారికి పద్మవిభూషణ్ వచ్చింది. ఇక మిగతా వాళ్ళు కూడా తెలుసుకుందాం. పద్మవిభూషణ్ ఆ 7 మంది తెలుసుకుందాం. శ్రీ దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు మెడిసిన్ విభాగంలో తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన ఏకైక పర్సన్. సెకండ్ వచ్చేసి జస్టిస్ రిటైర్డ్ శ్రీ జగదీష్ సింగ్ కేహర్ గారు. ఈయనకి పబ్లిక్ అఫైర్స్ కేటగిరీలో, ఈయన చండీగఢ్ ప్రాంతానికి చెందినవారు. థర్డ్ వచ్చేసి శ్రీమతి కుముదిని రజనీకాంత్ లకియా ఆర్ట్ కేటగిరీలో, గుజరాత్. ఫోర్త్ వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం ఆర్ట్ కేటగిరీలో, కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. ఫిఫ్త్ పర్సన్ వచ్చేసి శ్రీ ఎంటి వసుదేవన్ నాయర్ గారు. ఈయనకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో
పోస్ట్ హ్యూమస్ అంటే మరణించిన తర్వాత ప్రదానం చేశారు. ఈయన కేరళ ప్రాంతానికి చెందినవారు. 6th వన్ వచ్చేసి శ్రీ ఒసాము సుజుకి, ఈయనకు కూడా మరణించిన తర్వాత ఇచ్చారు. ఈయన జపాన్కు చెందిన సుజుకి సంస్థ హెడ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో. ఇక 7వ పర్సన్ వచ్చేసి శ్రీమతి శారదా సిన్హా, ఆర్ట్ కేటగిరీలో బీహార్ ప్రాంతానికి చెందినవారు. ఈమెకి కూడా మరణించిన తర్వాత ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. ఈ పేర్లు మనకి చాలా ఇంపార్టెంట్, 7 మంది. ఇక పద్మభూషణ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు, నందమూరి బాలకృష్ణ గారు ఆర్ట్ కేటగిరీలో. ఇక పద్మశ్రీ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి 5 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది, ఎందుకంటే ట్రెండ్స్ ఎలా అన్నా అడగొచ్చు. పద్మశ్రీకి ఆంధ్ర తెలంగాణ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఈ 5 మంది వచ్చేసి ఒకసారి పేర్లు చదువుతాను. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్ కేటగిరీలో శ్రీ కేఎల్ కృష్ణ గారు. 2nd వన్ వచ్చేసి శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, ఆర్ట్ కేటగిరీలో. ఈయన అష్టావధానాలను నిర్వహిస్తూ ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు. 3rd వన్ వచ్చేసి శ్రీ మిరియాల అప్పారావు గారు, మరణించిన తర్వాత ఈయనకి ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ కేటగిరీ. ఇక 4th వన్ వచ్చేసి శ్రీ వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, ఆంధ్రప్రదేశ్ నుంచి లిటరేచరు ఎడ్యుకేషన్ కేటగిరీలో. ఇక 5th వన్ వచ్చేసి తెలంగాణ నుంచి శ్రీ మందకృష్ణ మాదిగ గారు, పబ్లిక్ అఫైర్స్ కేటగిరీలో ఇచ్చారు. సో పద్మశ్రీ అయితే 2 తెలుగు రాష్ట్రాల నుంచి 5 మందికి ఇచ్చారు. ఇక పద్మభూషణ్, పద్మవిభూషణ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఓవరాల్గా పద్మ అవార్డ్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. లోకాయుక్త, ఈ లోకాయుక్త దీని ముఖ్య ఉద్దేశము ఇది యాంటీ కరప్షన్ అంబుడ్స్మెన్ అట్ ద స్టేట్ లెవెల్ అని చెప్పవచ్చు. అంటే రాష్ట్ర స్థాయిలో అవినీతికి సంబంధించిన కేసులను విచారించడానికి లోకాయుక్తను రాష్ట్రాలు చట్టాలు చేసి నియమిస్తాయన్నమాట. ఈ లోకాయుక్త అనేది 2013 లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఉంటుంది. లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్, ఇది 2013లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అప్పుడు దేశవ్యాప్తంగా అన్నా హజారే గారి నేతృత్వంలో ఒక యాంటీ కరప్షన్ మూమెంట్, అవినీతి నిరోధక ఉద్యమం జరిగిందనమాట. ఆ తర్వాత ఏర్పడిన యాక్ట్ అని చెప్పవచ్చు, లోక్పాల్ లోకాయుక్త యాక్ట్. ఈ యాక్ట్ కింద లోకాయుక్తని నియమిస్తారు. సో తెలంగాణకి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ ప్రమాణ స్వీకారాన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే గవర్నర్ గారి చేత ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ఈయనకి ప్రమాణ స్వీకారం చేయించారు. అలానే తెలంగాణ ఉపలోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఉపలోకాయుక్త, ఇక్కడ జనరల్గా లోకాయుక్త అనేది స్టేట్ టు స్టేట్ వేరీ అవుతుంది. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా ఉంటుంది లోకాయుక్తకు సంబంధించి. కొన్ని రాష్ట్రాలు ఉపలోకాయుక్తాన్ని నియమిస్తాయి, కొన్ని రాష్ట్రాలు ఉపలోకాయుక్తని నియమించవన్నమాట. సో ఈ లోకాయుక్తకు సంబంధించిన స్ట్రక్చర్ అయినా, ఎలిజిబిలిటీ కండిషన్స్ అయినా, లేదంటే పదవీ కాలము, ఇవన్నీ కూడా రాష్ట్రాలు తమకు నచ్చినట్టు నిర్ణయిస్తాయి అన్నమాట. ఇలా ఈ రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలని చెప్పేసి రూల్ ఏముండదు. ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా అంతే కదా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో 2 టైర్ పంచాయత్ మోడల్ని అమలు చేస్తూ ఉంటారు, కొన్ని రాష్ట్రాల్లో 3 టైర్ పంచాయత్ మోడల్ని కూడా అమలు చేస్తూ ఉంటారు. ఇక లోకాయుక్త విషయానికి వస్తే ఇది 2013లో ఆ చట్టం చేశారు. కానీ అంతకంటే ముందే ఇండియాలో 1971లో ఈ లోకాయుక్త అనే ఒక ఇన్స్టిట్యూషను మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. 1971లో ఈ లోకాయుక్త అనే ఒక విధానము స్టార్ట్ అయింది మహారాష్ట్రలో. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలో లోకాయుక్త ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసిన రాష్ట్రం అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ హెల్త్కి సంబంధించి వ్యాక్సిన్స్. డెంగీకి ఒక వ్యాక్సిన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. జపాన్కు చెందిన తకెడా అనే ఒక ఫార్మలాజికల్ కంపెనీ, జపాన్కు చెందిన తకెడా అనే బయోలాజికల్ కంపెనీ, ఫార్మా కంపెనీ తనకు చెందిన ఒక వ్యాక్సిన్ని క్యూడెంగా అనే వ్యాక్సిన్ని భారతదేశంలో 2026 సంవత్సరానికల్లా లాంచ్ చేయబోతూ ఉంది.
దీనికోసం హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ, హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ సహకారంతో వీళ్ళు లాంచ్ చేయబోతా ఉన్నారు ఇండియాలో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా ఈ వ్యాక్సిన్ పేరు వచ్చేసి డెంగ్యూకి క్యూడెంగా, తకేడా జపాన్. ఈ క్యూడెంగా విషయానికి వస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని అమ్మడానికి 2023లో ఆమోదం తెలిపారు. 2023లో ఇది ఒక టెట్రావాలెంట్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. టెట్రావాలెంట్ వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, టెట్రావాలెంట్. ఇది క్యూడెంగా వ్యాక్సిన్కి సంబంధించి. నెక్స్ట్ వన్ అగైన్ హెల్త్కి సంబంధించి ఎల్ఆర్టీ వ్యాధికి ఒక ఇంజెక్షన్ని తీసుకురాబోతా ఉన్నారు. ఎల్ఆర్టీ. ఈ ఎల్ఆర్టీ అంటే ఒక శ్వాసకోశకు సంబంధించిన ఒక వ్యాధి అని చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో, 2 ఏళ్ల వయసున్న పిల్లల్లో లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజ్, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజ్ వస్తుందన్నమాట. అది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఆ వ్యాధికి ఒక ఇంజెక్షన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సనోఫీ హెల్త్ కేర్ అనే సంస్థ, సనోఫీ హెల్త్ కేర్ అనే సంస్థ ఈ ఇంజెక్షన్ని అభివృద్ధి చేసింది. ఈ ఇంజెక్షన్ను దేశీయంగా ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ లాంచ్ చేయబోతా ఉన్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ. ఈ వ్యాధికి రావడానికి కారణము ఒక వైరస్ వచ్చేసి రెస్పిరేటరీ సింక్టియల్ వైరస్. రెస్పిరేటరీ సింక్టియల్ వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. సో ఎల్ఆర్టీ వ్యాధికి ఇంజెక్షన్ పేరు కూడా గుర్తుంచుకోవాలి. పేరు వచ్చేసి బేఫార్చుస్ అనే ఇంజెక్షన్. బేఫార్చుస్ అనే ఇంజెక్షన్ని వీళ్ళు తీసుకురాబోతా ఉన్నారు. సో పేరు గుర్తుపెట్టుకోండి, బేఫార్చుస్ ఇంజెక్షన్ ఎల్ఆర్టీ వ్యాధికి. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి అలానే జియోగ్రఫీకి లింక్ అయిన టాపిక్. ఇరాన్లో ఇటీవల 1 డే బ్యాక్ ఒక పేలుడు జరిగింది, ఒక కెమికల్ బ్లాస్ట్. ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్ట్ ప్రాంతంలో ఉన్న షాహిద్ రజాయే ఓడరేవులో, షాహిద్ రజాయే ఓడరేవులో ఒక పేలుడు సంభవించింది. ఆ పేలుడులో సుమారుగా 40 మంది చనిపోయారు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఆ పేలుడు సంభవించిన ప్రాంతం ఏది? బందర్ అబ్బాస్ పోర్ట్ అనమాట. బందర్ అబ్బాస్. ఈ బందర్ అబ్బాస్ పోర్ట్ అనేది ఇరాన్లో, దక్షిణ ఇరాన్లో ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కూడా ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఇవి ఎంత వాటర్ బాడీ అని చెప్పవచ్చు. ఈ పర్షియన్ గల్ఫ్ ఇక్కడ ఉంటుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి ఈ బందర్ అబ్బాస్ అనే పోర్టు దగ్గరలో ఉంటుంది. ఇక చాబహార్ పోర్టు కూడా ఇరాన్. చాబహార్ పోర్టు ఇరాన్. ఈ పోర్ట్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనము చాలా ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్వాదర్ పోర్టు ఇటీవల పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో, బలూచిస్తాన్ ప్రావిన్స్లో అటాక్ జరిగింది రైలు పైన. అక్కడ ఆ బలూచిస్తాన్ ప్రావిన్స్లో గ్వాదర్ పోర్ట్ ఉంటుంది అనమాట. ఈ గ్వాదర్ పోర్టుకు గుండా చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ని నిర్మిస్తూ ఉన్నారు. చైనా పాక్ ఎకనామిక్ కారిడారు ఏ పోర్టు గుండా వెళ్తుంది అంటే గ్వాదర్ పోర్ట్. ఇక ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విషయానికి వస్తే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఇది ఒక వాటర్ బాడీ. ఇది చాలా ప్రాముఖ్యత కలిగినది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ని వివిధ దేశాలకి తరలిస్తారు కదా. సుమారుగా 1/5 ఆఫ్ ద వరల్డ్ ఆయిల్ అవుట్పుట్, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రవాణాలో, ఆయిల్ సరఫరాలో 1/5 వంతు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండానే ప్రవహిస్తుంది. సో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ పోర్ట్స్ ఎక్కడున్నాయని చెప్పేసి. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే ఐపీఎల్లో ఒక ప్లేయరు రికార్డు సృష్టించాడు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, వైభవ్ సూర్యాన్షి. ఈ వైభవ్ సూర్యాన్షి అనే ప్లేయరు ఐపీఎల్లో ఆరంగేటం చేసిన అత్యంత పిన్న వయస్కుడు, ద యంగెస్ట్ ఎవర్ టు ప్లే ఐపీఎల్. ఇప్పుడు మరొక రికార్డు సృష్టించాడు. అతి చిన్న వయసులో ఐపీఎల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. కేవలం 14 ఏళ్ళ 32 ఏళ్ళ వయసులో, 14 ఏళ్ళ 32 ఏళ్ళ వయసులో నిన్న ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ పైన 100 రన్నులకు పైగా బాది రికార్డు సృష్టించాడు. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ 1, వైభవ్ సూర్యాన్షి. ఇక ఫైనల్గా టాపిక్ ముగించే ముందు ఇవాళ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం. దీనికి కారణము వార్తల్లో ఎక్కువగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో మనము ఏదైనా ఒక దేశం గురించి చదివేటప్పుడు ఆ దేశంలో ఏం జరుగుతూ ఉందో అట్లీస్ట్ వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవాలి. ఇటీవల సూడాన్లో అంతర్యుద్ధం గురించి తెలుసుకున్నాం. హంగరీ
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి వైదొలిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే ఎల్జీబీటీక్యూ రైట్స్కి సంబంధించి వాళ్ళు బహిరంగ ప్రదర్శనలని బ్యాన్ చేశారని తెలుసుకున్నాం. అలానే యెమెన్ దేశంలో హూతీ రెబల్స్ ఎక్కువగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకున్నాము. రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ గురించి. సో ఏవైనా కంట్రీస్ వార్తల్లో ఉన్నప్పుడు అసలు అక్కడ ఏం జరుగుతూ ఉందో మినిమం ఐడియా ఉండాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో ప్రీవియస్ యూపీఎస్సీ అయినప్పటికీ స్టేట్ ఎగ్జామ్స్లో కూడా ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ అడిగాడు, జస్ట్ సింపుల్. ఒక దేశం ఇచ్చాడు, కంట్రీ ఇచ్చాడు, ఆ కంట్రీ వార్తల్లో ఎందుకుందో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. అర్జెంటీనా వరస్ట్ ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేసింది. సూడాను అంతర్యుద్ధం కారణంగా వార్తల్లో నిలిచింది. టర్కీ నాటో మెంబర్షిప్కి సంబంధించి వార్తల్లో నిలిచిందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. సో మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా కానీ వార్తల్లో ఎందుకుందో కంట్రీ మినిమం ఐడియా ఉంటే సరిపోతుంది. ఒకసారి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఇష్యూస్ తెలుసుకుంటే మళ్ళా మనము ఇక వాటిని చదవాల్సిన అవసరం ఉండదు. కంటిన్యూషనే కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆల్ అబౌట్ కంటిన్యూషన్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. రఫాలే ఫైటర్ జెట్ల కోసము భారత్ ఫ్రాన్స్ డీల్. ఇజ్రాయెల్పై అంతర్జాతీయ కోర్టు విచారణ. ప్రపంచంలోనే అతిపెద్ద నోటును విడుదల చేసిన బురుండి ఆఫ్రికన్ కంట్రీ. చైనా మరియు ఫిలిప్పైన్స్ మధ్య శాండీ కే రీఫ్ వివాదం. రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు. ఉక్రెయిన్ బార్డర్ కంట్రీస్. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థకు ఉద్యోగ వికాస్ అవార్డు. భారతదేశంలో మొట్టమొదటి 3D మైక్రోస్కోప్ ఆధారిత గ్లకోమా సర్జరీ. సిప్రి రిపోర్ట్ 2025. పద్మా అవార్డ్స్ 2025. తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం. వచ్చే ఏడాది డెంగీ వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్న జపాన్ కంపెనీ. ఎల్ఆర్టీ వ్యాధికి ఇంజెక్షన్. ఇరాన్లోని షాహిద్ రజాయే ఓడరేవులో కెమికల్ బ్లాస్ట్. ఐపీఎల్లో రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యాన్షి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇక నిన్న మనం ఇంకొక క్వశ్చన్ అడిగాము, దానికి కూడా చాలామంది ఆన్సర్ చేయడంలో విఫలమయ్యారు. దానికి ఆన్సర్ వచ్చేసి మనం అడిగిన క్వశ్చను, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి యాక్సియామ్ 4 మిషన్లో భాగంగా ఇస్రో ఒక జీవిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతోంది. ఆ జీవి వచ్చేసి వాటర్ బేర్, తెలుగులో నీటి ఎలుగు అంటారు. నీటి ఎలుగు అంటే ఎలుగు అని ఉంది కదా అని చెప్పేసి చాలా పెద్దగా ఉంటుంది అనుకోవద్దండి. ఇది చాలా మైక్రోస్కోపిక్ ఆర్గానిజం. అంటే దీన్ని మైక్రోస్కోప్తో తప్ప చూడలేం, అంత చిన్నగా ఉంటుంది, అసలు కనపడదు, కంటికి కనపడదు. దీనికి 8 లెగ్స్ ఉంటాయి. ఇది ఎటువంటి వాతావరణంలోనైనా బతుకుతుంది, ఎంత టెంపరేచర్ ఉన్నా, ఎంత చల్లగా ఉన్నా. అందుకు దీన్ని పంపుతున్నారు, వాటర్ బేర్, నీటి ఎలుగు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.